బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మన టాపిక్ జావా గురించి కాదు, స్ప్రింగ్ బోర్డ్ గురించి కాదు, ఈ మైక్ గురించి అనమాట. సో ఈ మైక్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను, బడ్జెట్లో ఆర్డర్ చేశాను అనమాట. సో ఆ బడ్జెట్కి ఈ మైక్ వర్త, ఇది నాయిస్ని ఎంతవరకు రిమూవ్ చేస్తుంది, ఆడియో ఎంతవరకు కరెక్ట్గా రికార్డ్ చేస్తుంది, అండ్ బ్యాటరీ ఎంతసేపు వస్తుంది, ఏ మొబైల్స్కి సపోర్ట్ చేస్తుందో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్లీ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, దీని ప్రైస్ లాస్ట్లో చెప్తాను. అండ్ సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే దీని సౌండ్. సో దీని సౌండ్ ఎలా చెక్ చేయాలని దానికంటే ముందు దీన్ని ఫస్ట్ ఎలా కనెక్షన్ ఇవ్వాలో చూద్దాం. ఈ మైక్ని ఎలా కనెక్షన్ ఇవ్వాలంటే మనకి బాక్స్లో ఇలా 2 మైక్స్ ఒక రిసీవర్ వస్తుంది అనమాట. సో ఈ రిసీవర్ సి టైప్తోనే ఉంటుంది. ఈ రిసీవర్ని మన మొబైల్ ఫోన్ సి పిన్ దగ్గర దీన్ని పెట్టాలన్నమాట. సో ఇది పెట్టినప్పుడు ఈ మైక్ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే ఈ బటన్ ఉంటుంది అనమాట. సో ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఈ మైక్ ఆన్ అయిపోద్ది అనమాట. ఇది ఆన్ అయిందో ఇది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఇండికేటర్ ఉంటుంది. సో ఇండికేటర్ గ్రీన్ కలర్ వెలిగితే అది ఆన్ అయిపోయినట్టే అనమాట. సో అండ్ దీంట్లో ఇంకా 2 టైప్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్స్ ఉంటాయి అనమాట. 2 లెవెల్స్ ఆఫ్ క్యాన్సిలేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సార్ ప్రెస్ చేసినప్పుడు అది 1లో ఉంటుంది అనమాట, ఫస్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ 2 టైమ్స్ క్లిక్ చేసినప్పుడు ఆ బటన్స్ని, సో ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్కి వెళ్తుంది అనమాట. సో సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్గానే ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఇది చేయాల్సిన వరకు ఇది చేస్తుంది అనమాట, నాయిస్ని క్యాన్సిల్ చేస్తుంది. ఇప్పుడు ఈ మైక్లో లెవెల్స్ చూద్దాం. సో ఈ మైక్లో మొత్తం 2 లెవెల్స్ ఉంటాయి అనమాట నాయిస్ క్యాన్సిలేషన్కి. సో ఫస్ట్ థింగ్, మైక్ ఆన్ చేయాలన్నప్పుడు మన రిసీవర్ని అక్కడ కనెక్షన్ ఇచ్చి మన మొబైల్ ఫోన్కి, సో ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, సో ఈ పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసామంటే ఇక్కడ మనకు మైక్ ఆన్ అయినట్టు ఒక ఇండికేటర్ వస్తుంది అనమాట, లైట్. సో ఇండికేటర్ వచ్చినప్పుడు లెవెల్ 1లో ఉన్నట్టు అనమాట మనం. సో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు లెవెల్ 1లో ఉన్నట్టు అనమాట. సో మళ్ళీ దాన్ని డబల్ క్లిక్ ఇస్తే అదే పవర్ బటన్ని, సో అప్పుడు లెవెల్ 2లో ఉన్నట్టు అనమాట. సో ఇప్పుడు మైక్ని కనెక్షన్ చేసి, సో లెవెల్ 1 లెవెల్ 2 డిఫరెన్స్ ఏంటి మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ మన దగ్గర ఈ రిసీవర్ ఉంది కదా, సో ఈ రిసీవర్ని మన మొబైల్ ఫోన్లో ఉన్న సి పోర్ట్లోకి దీన్ని పెట్టేద్దాం. సో ఇప్పుడు ఈ వాయిస్ అంతా లెవెల్ 1 నుంచి వస్తుంది అనమాట. అంటే నాయిస్ క్యాన్సిలేషన్ అంతా తీసేసి ఇది లెవెల్ 1 అనమాట. ఇది ఇండోర్లో కాబట్టి కొంచెం రీసౌండ్ లాగా ఒక ఎక్కువ లాంటి సౌండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. సో ముందు ఇప్పుడు ఇంతవరకు నేను మాట్లాడిందంతా మైక్ లేకుండా అనమాట. సో ఇది లెవెల్ 1 విత్ మైక్ అనమాట. సో లెవెల్ 2 కూడా చూద్దాం. లెవెల్ 2 ఏం లేదండి, ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, పవర్ బటన్ని 2 టైమ్స్ క్లిక్ చేస్తే అది లెవెల్ 2కి వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు ఇది లెవెల్ 2 అనమాట. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, లెవెల్ 1కి లెవెల్ 2కి అండ్ మైక్ లేకుండా మాట్లాడిన దానికి డిఫరెన్స్ క్లియర్గా తెలిసిపోద్ది. సో ఇది కొంచెం ఇండోర్లో ఉన్నాను కాబట్టి చెప్పారు కదా, సేమ్ లెవెల్ 1లో వచ్చినట్టు కొంచెం ఎక్కువ రావచ్చు, కొంచెం రీసౌండ్ వాయిస్ అలాగా రావచ్చు. బట్ ఇది క్వాలిటీ. సో క్వాలిటీ ఎలా ఉందో మీరే చెప్పండి. సో లెవెల్ 1కి లెవెల్ 2 కొంచెం బెటర్గానే వెళ్ళింది అనుకుంటున్నాను. సో ఈ ఫోమ్ ఏం చేస్తుంటే ఈ ఫోమే అనమాట మన నాయిస్ క్యాన్సిలేషన్ చేసేది. సో దీని అవుట్డోర్లో కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో డిఫరెన్స్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, ఇండోర్లో ఎలా ఉంది అవుట్డోర్లో ఎలా ఉంది అని చెప్పేసి. సో ఇప్పుడు అవుట్డోర్లో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు కంప్లీట్గా వీడియో నేను అవుట్డోర్లో రికార్డ్ చేస్తాను అనమాట. గాలి కొంచెం ఎక్కువగా ఉంది, చూడొచ్చు మీరు. ఇప్పుడు నేను మైక్ ఆన్ చేయకుండా, మైక్ నా చేతిలోనే ఉంది. సో మైక్ ఆన్ చేయకుండా వీడియో ఎట్లా ఉంటుంది, మైక్ ఆన్ చేశాక. సో ఇది మైక్ ఆన్ చేసాక వీడియో అనమాట. సో ఫస్ట్ లెవెల్లో ఉంది మైక్, మీరు చూడొచ్చు డిఫరెన్స్ ఎలా ఉందో. ఇది కంప్లీట్గా అవుట్డోర్లో, గాలి కూడా కొంచెం ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు సెకండ్ లెవెల్ చూద్దాం. సో ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. అవుట్డోర్లో చూడొచ్చు మీరు ఎలా ఉందో. సో ఇదనమాట అవుట్డోర్లో ఇండోర్లో మైక్ డిఫరెన్సెస్. వాయిస్ క్లారిటీ ఎలా ఉందో మీరే చెప్పండి. సో ఫస్ట్ థింగ్, వీటి బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, సో ఇవి 2 2 మైక్స్ 1 రిసీవరు. సో ఇవి 3 ప్లాస్టిక్ బాడీతో వస్తున్నాయి అనమాట. కానీ మీరు ఇప్పుడు టచ్ చేసిన చీప్ క్వాలిటీ లాగైతే ఉండవు, కొంచెం ప్లాస్టిక్ అయినా కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి అండ్ లైట్ వెయిటెడ్ కూడా. సో ఇప్పుడు దీని బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది వాళ్ళ కంపెనీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక 8 అవర్స్ ఉంటుంది అన్నారు. అంటే ఫస్ట్ ఫుల్ ఛార్జ్ చేసేసిన తర్వాత మనం నాన్ స్టాప్గా ఒక 8 అవర్స్ 7 అవర్స్ వాడుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఇది మ్యాక్సిమం 5 అవర్స్ కంటే ఎక్కువ రాదు నాకు తెలిసినంత వరకు. అంటే నేను కంప్లీట్గా ఒకసారి చెక్ చేసి మళ్ళీ ఇంకోసారి మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఇది సి టైప్తో వస్తుంది అనమాట ఛార్జరు. సో సి ఛార్జర్ ఉంటే చాలు మనకు ఇది ఈజీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. కొంచెం ఫాస్ట్గానే కంప్లీట్గా ఛార్జింగ్ ఎక్కేస్తుంది.
సో ఇది 2 మైక్స్తో వస్తుంది అనమాట ఈ సెట్లో. సో ఇద్దరు ఒకటేసారి ఇంటర్వ్యూ చేసినట్టు ఇట్లా కూడా మాట్లాడుకోవచ్చు అనమాట ఈ 2 మైక్స్తోని. ఒకటే రిసీవర్ ఉంటుంది రెండింటికి. ఆ రిసీవరే మన మొబైల్ ఫోన్ కనెక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ దీని రేంజ్ విషయానికి వస్తే ఇది వైర్లెస్ మైకే కదా. సో ఈ వైర్లెస్ మైక్ ఎంతవరకు అంటే ఈ రిసీవర్ ఎంతవరకు తీసుకోగలదు ఈ మైక్ సౌండ్స్ అంటే కంపెనీ వాళ్ళు చెప్పింది ఒక 20 మీటర్స్ అనొచ్చు. కానీ నేను చెక్ చేసిన దాని ప్రకారం ఒక 10 to 15 మీటర్స్ అంతకుమించి ఎక్కువ రాదనమాట. సో ఇది అవుట్డోర్లో కొంచెం బెటర్గా చెక్ చేసుకోవచ్చు. సో అవుట్డోర్లో కూడా నేను చెక్ చేసి చూపిస్తాను. కానీ ఇది 10 to 12 మీటర్స్ 15 మీటర్స్ కంటే ఎక్కువ దూరం రాదనమాట. సో దానికంట ఇంకా మనం దూరం వెళ్ళామంటే సో ఖచ్చితంగా మీరు కనెక్షన్స్ లూజ్ అవడం, వాయిస్ రాకపోవడం అనేది ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. సో ఈ ప్రైస్ విషయానికి వస్తే ఇది నేను ఫ్లిప్కార్ట్లో 600కి తీసుకున్నాను అనమాట. సో ఈ మైక్ పేరు ఏంటంటే K9 Acronics వైర్లెస్ మైక్ అనమాట. సో దీని వీడియో కూడా దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కవర్ ఉన్నలో చెక్ చేసి తీసుకోండి. దీన్ని ఒక మంత్ తర్వాత ఒక లాంగ్ టైం వాడిన తర్వాత ఇంకొక వీడియో కూడా ఒకసారి చేస్తాను. దీని లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ ఎలాగుందనేది. ఓన్లీ బడ్జెట్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఇండోర్ వీడియో షూట్ కోసం అయితే ద బెస్ట్గా వర్క్ చేస్తుంది అనమాట. దీని మ్యాక్సిమం వర్క్ చేస్తుంది. సో అవుట్డోర్లో ఇది కొంచెం అంత బెటర్ క్వాలిటీ ఇవ్వకపోవచ్చు. సో ఇదనమాట ఈ వీడియో. సో ఈ వీడియో మీకు ఎంతమంది యూజ్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.